హాయ్ అండి, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. మునగాకైతే ఫ్రీగా వచ్చింది ఫ్రెండ్స్. వేరే అమ్మ అయితే ఇచ్చింది ఫ్రీగా, అందుకని అది ముందే వాడుమకంగా ఉన్నింది. అందుకు అంతెందుకు చేశారనుకుంటారేమో, చేసేస్తే ఉంటుందండి. బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా తినచ్చు. మునగాకు కాల్షియం అండి, ఎముకలకు మంచిది. నాకు చాలా ఇష్టం, మా కోడలికి ఇంకా ఇష్టము తాలింపులంటే. ఇద్దరం కూడా బాగా తింటాం. ఇదిగో మా కోడలు పొద్దున్నే దోశ పోసిస్తా తిన్నానా అంటే, నాకు వద్దత్తమ్మా, నేను లావ్ అయిపోతా అత్తమ్మ అంటుంది. అట్లేం లేదు తల్లి, ఏం తినకుండా ఉంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇంకా తిను, తాలింపు అయింది, చెర్రంత తాలింపు తిని మజ్జిగ తాగుదాము అన్న. మజ్జిగ కూడా తాగల ఆ పాప, నేనైతే మజ్జిగ తాగినా. మునగాకు పెట్టుకొని ఇద్దరం తింటున్నాము. మరి ఒట్టి కడుపుతో ఉండద్దమ్మా, ఫ్రూట్స్ అన్నా తినంటే 2 దోసపప్పులు ద్రాక్ష తెచ్చుకొని తింటా ఉంది. నేనైతే ఒట్టి తాలింపు, మళ్ళీ ప్లేట్కి కూడా లేయలేక ఆడ ప్లాస్టిక్ ప్లేట్ ఉంటే దాంట్లో పెట్టుకొని తింటున్నా. చూడండి. నేను తెచ్చిస్తాలే అత్తమ్మ అనింది. ఏదన్నా అడిగినా అట్లేమి ఇబ్బంది పడకుండా తెచ్చిస్తుంది. పసిబిడ్డ, ఏం తెలీదు, మనం చెప్తే చేసుకుంటుంది. నిన్నదే మా తోడుకోడలు కావాలా ఏరే అమ్మ, గునుకుంట్ల ఆమె కూడా అనింది, మీ కోడలు పర్వాలేదా అనింది. మా ఇంట్లో ఏముంది, ఒడ్లు తూర్పిత్తాలనా రాగులు విసరాలనా, ఇంట్లో ఉంటే తెలావు జత బట్టలు ఉంటాయి పిండుకుంటాము. ఆ పాప పిండి ఇచ్చిన, మా ఆయన ఇవి కూడా వాషింగ్ మిషన్ ఉంది తిరుగుతాయి. ఏమంటే దేవుకోవాలంతే తప్ప ఇంకేం లేదు. ఇంట్లో ఇద్దరం చెరువు పని చేసుకుంటాము. వంట అయితే నేనే చేస్తున్నా. చేత కాదు, కొంచెం భయపడుతుంది, ఎట్లా చేస్తే ఏమంటారు ఏమో అని. అట్లేం లేదమ్మా, నువ్వు చెయ్యి అంట. కానీ కొంచెం ఆలస్యము చేసుకుంటుంది చిన్నగా. ఎందుకంటే ఇంక నాకు గబగబా చేసేయాల ఫాస్ట్ నేను. అందుకు ఆ పాప చేసినంత చేపుడు ఆడ ఉండలేను కిచెన్లో. అందుకోసం తొందరగా నేనే చేసేస్తా. చూడమ్మా, ఈరోజు ఇలా చేస్తున్నా, ఒకవేళ నెక్స్ట్ నేను చేయలేకపోతే ఇలాగే చేయాలి నువ్వు అని చెప్తా. సరేలే అత్తమ్మ అంటుంది. ఆమె చేసింది లేదు, నేను తినింది లేదు, నేనే చేస్తా అన్న. చెప్పిన దానికైతే సరే అంటుంది. అదే దేవుడిచ్చిన వరం అనుకోవాలా. షాండీ చూడండి, షాండీకి అయితే బ్రెడ్ ఆమ్లెట్ పెట్టినాము. ఈరోజు ఆదివారము. మళ్ళీ మటన్ ముక్కలు అయితే తెచ్చినాము, షాండీకి మాత్రమే. అవి ఉడకబెట్టినాము. మళ్ళీ మాకైతే ఇదిగో పచ్చాపల కూర. తినేసిన తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తినేసి ఉన్న కూర తీసి గిన్నెలో వేసాము. ఇందాకనే తిన్నాము. తిని పిల్లలు ఇద్దరు పడుకో అన్నారు. నేనైతే వంట రూమ్లోకి వచ్చి చేపల కూర వీడియో తీస్తున్నా. ఈరోజు సండే స్పెషల్ మన ఇంట్లో అయితే అది. పొద్దున్నే మునగాకు తాలింపు చేసుకొని తిన్నాము. మళ్ళీ ఇప్పుడైతే చేపల కూర చేసుకొని తిన్నాము. మళ్ళీ ఇది సాయంత్రం ఫ్రెండ్స్. చూడండి, మొక్కరోని చేస్తుంది మా కోడలే. ఏం పేరు దాని పేరు? ఇంకా వాడైతే అరిచినాడు రోజు. మా చాండీ అయితే ఫీడింగ్కి వచ్చింది. నేను డాక్టర్ దగ్గర పోతాను ఇప్పుడు, అడుగుదామని. ఏరే పక్క వీధిలో మళ్ళీ నేను ఫోన్ చేస్తా. చాండీకి తన పేరు వచ్చి అర్జున్ అంట, తీసుకొని వచ్చినారు. మళ్ళీ ఈరోజు వదిలే రేపు రాకుండా అని చెప్పిన. మళ్ళీ ఇప్పుడైతే చూడండి, మొక్కరోని చేస్తున్నాం సాయంత్రము. నేను నిలబడుకొని అన్నీ ఇలా చేయి అలా చేయి అని చెప్తూ మొక్కరోని అయితే మా కోడల దగ్గరే చేపించాను. సూపర్ ఉంది. చేయనందు బాగా చేసింది, మంచి టేస్ట్గా ఉంది, రుచికరంగా ఉంది. కొద్ది రోజులు అలాగా జరగనీలేని మా ఓడు కూడా ఎవరు చేసిందంటే నేనే చేసిన అని చెప్పిన. కానీ చేసిందైతే మా కోడలు. మా కోడలు చేసిందంటే దాంట్లో ఉప్పు లేదు కారం లేదు అంటాడేమో, మళ్ళీ ఏమీ బాధపడుతుంది. వానికి తెలీదు, ఉన్నది ఉన్నట్టు మకాను మాట్లాడడం వానికి ఇష్టము. ఇంకా కొన్ని తెలుసుకోవాలి. దాము కూడా గబాన అది రుచి లేకపోని మకాన్ని అనేస్తాడు. కొంతమంది సున్నితమైన మనసు ఉంటుందండి, బాధపడతారు. నేనైతే నా బిడ్డే కదా అంటే అన్నాడు, ఈరోజు బాగాలేదన్నాడు కదా, రేపు బాగా చేద్దామని ట్రై చేయడానికి ముందడుగు వేస్తాను. ఈ కాలం పిల్లోళ్ళు అట్టు అనుకోరు కదా ఫ్రెండ్స్, ఫీల్ అవుతుందేమో అన్నట్టు నేనే చేశానులే అని చెప్పిన. నేను చెప్తా అంటే చేసింది అయితే మా కోడలే. ఇలాంటివి ఉంటాయి సంసారాలన్నీ తర్వాత. నిజమే కదా. షాండీ గారు చూడండి, ఇంకా సాయంత్రం అయితే బయట వచ్చాము.
అక్కడ వచ్చి పిల్లి కనపడింది, ఏరే వాళ్ళు సాకుతున్నారు. ఆ పిల్లి తిరిగిందని ఇంక అక్కడంతా వాసన పడుతుంది. దొరికిందా చించేస్తుంది, అయితే కొరకదు, తిందు. దానికి ఏదన్నా ఇంత జంతువులు కనపడినాయంటే ఇంట్లో ఉంటుంది కదండి, జంతువులల్లా తిరగట్లేదు కదా షాండి, ఇంకా తరమాలని పట్టుకోవాలని చూస్తుంది. అదిగో బయట వచ్చింటే తరిమింది ముందుగా, అందుకు వాడు లోపల ఇసిపెట్టేసి వచ్చినాడు. చూడు మా పిల్లిని పట్టుకొని వచ్చేసింది, మీకు ఏ